హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డినోస్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం స్టార్ట్ చేసే బ్లాగ్ అనేది కొన్ని అన్సంగ్ హీరోస్ గురించి. దీపక్ మన పీడిఐ ఇన్ఛార్జ్ అనమాట కేటీఎం బేగంపేటలో. పాపం ఎప్పుడు వచ్చినా పేషెంట్గా అన్ని వెహికల్స్ రెడీ చేసి ఇస్తాడు. కృష్ణ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఏమైనా డిస్కౌంట్ కావాలంటే ఈయనే మస్కా కొట్టాలి మీరు. ఈయన టెక్నీషియన్ అనమాట ఫర్ బజాజ్. కానీ ఈరోజు మనం మాట్లాడబోయేది, రివ్యూ చేయబోయేది కేటీఎం డ్యూక్ 200 BS6 2021 మోడల్ అనమాట. ఇది నాకు తెలిసి కాలేజ్ స్టూడెంట్స్కి ఒక ఐడియల్ బైక్ అని నేను భావిస్తున్నాను. ఎందుకు మీరు కన్సిడర్ చేయాలి, దీంట్లో ఏం స్పెషల్ ఆఫర్ చేశారు కేటీఎం వాళ్ళు, అండ్ ఈ 2021 మోడల్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ విషయాలు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఫర్దర్ డు ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే మోటార్ సైకిల్ కేటీఎం డ్యూక్ 200. మీలో చాలామంది అడిగారు, అన్న వీలైతే కాలేజ్ స్టూడెంట్స్కి ఒక బైక్ సజెస్ట్ చేయమని. సో నాకు తెలిసినంత వరకు డ్యూక్ 200 ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దాంట్లో స్టైల్ ఉంది, మంచి రైడింగ్ ప్లెజర్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది, అండ్ మంచి ఎక్విప్మెంట్ ఉంది, అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్, అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా స్టూడెంట్స్ వాళ్ళ పాకెట్ మనీతో మెయింటైన్ చేసుకునేటట్లు స్పేర్స్ అవన్నీ తక్కువ కాస్ట్లో ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు ఇది ఒక ఐడియల్ స్టార్టర్ బైక్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అని నేను భావిస్తున్నాను. ప్లస్ ఈ సెకండ్ జనరేషన్ డ్యూక్ 200లో ఏమేమి చేంజెస్ కేటీఎం మనకు ఆఫర్ చేశారు, ఎందుకు డ్యూక్ 200ని ఇంకా బెటర్ ప్రొపోజిషన్గా ముందుకు తీసుకొచ్చారనేది నేను షేర్ చేస్తాను. ఫస్ట్ డిజైన్ చూసినట్లయితే మనకి డ్యూక్ 390, డ్యూక్ 250 ఏదైతే సూపర్ డ్యూక్ డిజైన్ మీద బేస్ చేసి చేయబడ్డాయో అదే సూపర్ డ్యూక్ డిజైన్ ఇప్పుడు మనకి డ్యూక్ 200లో లభిస్తుంది. సో డిజైన్ చాలా షార్ప్గా ఉంటుంది, అండ్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది, చాలా స్పోర్టీగా ఉంటుంది. కొంచెం వరకు ఏరోడైనామిక్స్ కూడా అది అసిస్ట్ అవుతుంది అని నేను చెప్తున్నాను. దో ఇది సూపర్ స్పోర్ట్ కాదు, ఇది నేకెడ్ బైకే, కానీ ఆ కట్స్ అండ్ క్రీసెస్ ఏదైతే ట్యాంక్లో ఇచ్చారో కొంచెం వరకు అది ఏరోడైనామిక్స్లో కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఈసారి మనకి 13.5 లీటర్ స్టీల్ ట్యాంక్ ఇవ్వబడుతుంది ఈ ఒక డిజైన్తో. సో దీని ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనము టూరింగ్ చేసేటప్పుడు ఏమైనా ట్యాంక్ బ్యాగ్, మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ మనం ఈజీగా దానిపైన ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లస్ 13.5 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. దానివల్ల మనకి బెటర్ ట్యాంక్ రేంజ్ లభిస్తుంది. అండ్ సీటింగ్ కూడా చేంజ్ చేశారు. రైడర్ సీట్ కొంచెం ఇంకా ఇది పెంచారనమాట సైజు. సో దానివల్ల రైడర్ ముందు వెనక్కి జరగవచ్చు. అండ్ ఫోమ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం ఫోమ్ క్వాలిటీ యూస్ చేయడం మనం చూస్తున్నాము. ప్లస్ టెక్స్చర్డ్ ప్యాటర్న్ సీట్ ఉండడం వల్ల బ్రేక్ కొట్టినప్పుడు రైడర్ ముందుకి జరిగి ట్యాంక్కి గుద్దుకోకుండా ఉంటాడు. వెనకాల పిలియన్ సీట్ కూడా స్పేషియస్గా ఉంది, లేడీస్ కూడా ఈజీగా కూర్చునేటట్టు ఉంది. సో ఒకవేళ ఇంట్లో ఒకటే బైక్ యూస్ చేయాలంటే కూడా ఇది ఈజీగా మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళని బయటికి తీసుకెళ్ళి రావడానికి. సో అదే కాకుండా బండిలో ఎక్విప్మెంట్ చూసినట్లయితే, ఫ్రేమ్ చూసినట్లయితే స్టీల్ ట్రెడిస్ ఫ్రేమ్ విత్ అ బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్. ఇట్స్ అ స్ప్లిట్ ఫ్రేమ్ అనమాట. దీనివల్ల హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంటుంది, అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ స్టెబిలిటీ చాలా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దీన్ని ఫర్దర్ సపోర్ట్ చేసేది సస్పెన్షన్ అనమాట. ముందు మనకి 43mm USD ఫోక్స్ ఫ్రమ్ WP సస్పెన్షన్ ఆఫర్ చేయబడింది. సో ఇది యూజువల్లీ హైయర్ కెపాసిటీ మోటార్ సైకిల్స్లో ఇవ్వబడుతుంది. సో డ్యూక్ 200కి 43mm USD ఫోక్స్ ఆఫర్ చేయడము మంచి ఫ్రంట్ ఎండ్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది, అండ్ మంచి కాన్ఫిడెన్స్ని ఆఫర్ చేస్తుంది. ఎప్పుడైతే మనం హై స్పీడ్స్ కొడతామో లేకపోతే కార్నర్ ట్యాకిల్ చేసేటప్పుడు మనకి మంచి కాన్ఫిడెన్స్ని అది ఇన్స్పైర్ చేస్తుంది. సో దీంతోపాటు మనకు ఆఫర్ చేయబడింది వెనకాల మోనోషాక్, అది కూడా WP సస్పెన్షన్ వాళ్ళదే. సో దిస్ అలాంగ్ విత్ ది స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అండ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఏదైతే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, సో అది బండి ఒక హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ని ఫర్దర్ ఎన్హాన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. కార్నరింగ్ స్టెబిలిటీ కానివ్వండి, స్ట్రీట్లో ఫ్లికబిలిటీ, ట్రాఫిక్ మధ్యలో నుంచి దూరి వెళ్ళడానికి, అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ, స్ట్రేట్ లైన్ స్టెబిలిటీ అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైతే మీరు హైవే పైన నడిపిస్తారు. నెక్స్ట్ హెడ్ ల్యాంప్ అండి. హెడ్ ల్యాంప్ అనేది ఏదైతే పాత జనరేషన్ డ్యూక్ 250 ఉండేదో సేమ్ అదే హెడ్ ల్యాంప్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ జనరేషన్ సూపర్ డ్యూక్ 1290 నుంచి ఇన్స్పైర్ చేయబడింది. సో ఓవరాల్ మనకి ఆ ఎగ్జాక్ట్లీ సూపర్ డ్యూక్ ఆ సిలువెట్, ఆ డిజైన్ సిలువెట్ అనేది ఇక్కడ మనకి ఒక 200cc మోడల్లో కూడా కేటీఎం వాళ్ళు ఆఫర్ చేయడం చాలా మంచి విషయము.
ఇంకొకటి పెయింట్ స్కీమ్ కూడా చేంజ్ అయింది. ఈ ఎలక్ట్రానిక్ ఆరెంజ్ ఏదైతే చూస్తున్నారో దీంట్లో బ్లాక్ ట్యాంక్ అండ్ ఆరెంజ్ ట్యాంక్ కౌల్స్తో పాటు చాలా అద్భుతంగా చాలా స్ట్రైకింగ్గా కనిపిస్తుంది. అండ్ మంచి కలర్ షేడ్. ఈ ఆరెంజ్ అనేది చాలామంది కేటీఎం అంటేనే ఆ ఆరెంజ్ కలర్నే ఊహించుకుంటారు. సో దీంట్లో ఆరెంజ్ వీల్స్ ప్లస్ ఆ ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మంచిగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇవి మాత్రమే కాదండి, టైర్స్ చూసినట్లయితే మనకి ఏదైతే కేటీఎం వాళ్ళు రెగ్యులర్గా ఆఫర్ చేస్తారో రేడియల్ టైర్స్ విత్ 150 సెక్షన్ ఫ్యాట్ రేర్ టైర్ ఆఫర్ చేశారు. సో దీనివల్ల మనకి రోడ్ గ్రిప్ బాగుంటుంది అండ్ స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఓవరాల్ ప్యాకేజ్ అండి. ఇంజిన్ గురించి మాట్లాడినట్లయితే బండిని పవర్ చేసేది సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ BS6 కంప్లైంట్ ఇంజిన్ అండి. 199cc ఇంజిన్. పవర్ ఏమో 25 PS అండ్ టార్క్ ఏమో 19.3 Nm. గేర్ బాక్స్ ఏమో 6-స్పీడ్ గేర్ బాక్స్. సో దీంట్లో గేర్ రేషియోస్ కూడా ఈవెన్లీ మ్యాచ్డ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ 3 గేర్ రేషియోస్ కొంచెం షార్ట్గా ఉంటుంది మనకి ఇన్స్టెంట్ యాక్సిలరేషన్ ఆఫర్ చేయడానికి. 4th, 5th, 6th అనేది కొంచెం వెల్ మ్యాచ్డ్గా ఉంటుంది మనకి మంచి కన్సిస్టెంట్ యాక్సిలరేషన్ అండ్ క్రూజింగ్ స్పీడ్ ఆఫర్ చేయడానికి. సో బండి ఒక రైడ్ ఫీల్ ఎలా ఉంది, క్లచ్ ఫీల్ ఎలా ఉంది, గేర్ బాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, థ్రాటిల్ రెస్పాన్స్ ఎలా ఉంది, సిటీలో నడిపేయడానికి కన్వీనియంట్గా ఉందా లేదా, డే టు డే యూసేజ్కి ఇది పనికొస్తుందా లేదా అనేది ఒక మోటో బ్లాగ్లో నేను షేర్ చేశాను. సో ఆ మోటో బ్లాగ్ని ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డ్యూక్ 200ని ఒక చిన్న సిటీ రైడ్కి తీసుకెళ్దాము. బండి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాము. ఎప్పటికీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్స్ అండి. నేను పాత జనరేషన్ డ్యూక్ 200 ఆల్రెడీ ఓన్ చేసుకున్నాను, కానీ ఇది సూపర్ డ్యూక్ స్టైలింగ్తో వస్తుంది. చూడడానికి చాలా షార్ప్ అండ్ ఫ్యూచరిస్టిక్గా స్పోర్టీగా ఉంటుంది. అండ్ పవర్ ఏమో 25 PS అనమాట. అండ్ టార్క్ ఏమో అరౌండ్ 19 Nm. మీరు అది ఆన్ స్క్రీన్ మీరు చూసుకోవచ్చు. పికప్ చాలా బాగుందండి. రైడింగ్ స్టాన్స్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే. ఎప్పుడైతే ఈ సీట్ ఇచ్చారో ఈ సీట్ కొంచెం స్పేషియస్గా ఉంటుంది, చాలా కంట్రోల్ ఆఫర్ చేస్తుంది. రైడర్స్ ట్రయాంగిల్ పర్ఫెక్ట్లీ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పొచ్చు. ఓహో, అదిరిపోయేలా ఉంది. ట్రాఫిక్ నార్మల్ కంటే కొంచెం ఎక్కువనే ఉంది ఈరోజు. అసలు ఆ సస్పెన్షన్ 43 mm USD ఫోక్స్, రేర్ మోనోషాక్ అంతా కూడా చాలా మంచి స్టెబిలిటీ అండ్ హ్యాండ్లింగ్, ఎస్పెషల్లీ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ మంచి హ్యాండ్లింగ్ ఆఫర్ చేస్తుంది. హ్యాండిల్ బార్ ఇంకా వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, ఆల్మోస్ట్ మన 390కి వచ్చే హ్యాండిల్ బార్. సో దీనివల్ల మీకు రైడింగ్ కంఫర్ట్ అని బెటర్గా ఉంటుంది. రేర్ వ్యూ మిర్రర్స్ అనేది మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూని ఆఫర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఎం బేగంపేట వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. చాలా రోజుల నుంచి రాము సార్ నా విజన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ రమేష్ అని ఎవరైతే ఇక్కడ GM ఉన్నారో ఆయన కూడా నాకు పర్సనల్గా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, తమ్ముడు లాగా. సో ఆ జర్నీ అనేది ఎమోషనల్గా ఉండింది. ఇప్పుడు ఈ డ్యూక్ 200 మీరు చాలా మంది అడిగారన్న, వీలైతే రివ్యూ చేయండి దీని గురించి చెప్పండి అంటే, కాలేజ్ స్టూడెంట్కి ఇది ఒక ఐడియల్ కంపానియన్ అని చెప్పొచ్చు. మంచి లో అండ్ టార్క్ కానీ, మిడ్ రేంజ్ సర్జ్ కానీ, మిడ్ రేంజ్ పంచ్ కానీ, ప్లస్ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఆఫర్ చేస్తుంది. థ్రాటిల్ రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. ముందు MT-15 వెళ్తుంది, ఆల్మోస్ట్ దీని కాంపిటీషన్ అనమాట. కానీ దాంట్లో చాలా వరకు USD ఫోక్స్ ఇవ్వలేదు, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ లేదు. సో దీనివల్ల ఎక్విప్మెంట్ పరంగా చూసినట్లయితే ప్లస్ పవర్ పరంగా చూసినట్లయితే ఇది వేరే లెవెల్లో ఉంటుంది డ్యూక్ 200. ఈ కొత్త కలర్ స్కీమ్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఆరెంజ్ అండ్ బ్లాక్, ఎలక్ట్రానిక్ ఆరెంజ్ అంటారు. ఎంత రిఫైన్డ్గా ఉందండి, అసలు వైబ్రేషన్ అనేది లేదు బండిలో. అండ్ ఎంత రెవ్ చేస్తుంటే అంత క్లీన్గా వెళ్తుంది బండి. సో ఇది KTM బైక్ ఒక ప్రాముఖ్యత అండి. పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. రిజిడ్ స్టిఫ్ సస్పెన్షన్ అనేది మనకి మంచి హ్యాండ్లింగ్ ఆఫర్ చేస్తుంది, మంచి స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది. ఎంత క్లీన్గా రెవ్ అవుతుందంటే అసలు రైడింగ్ ఎర్గనామిక్స్ చెప్పినట్టు చాలా బాగుంది. డ్యూయల్ ఛానల్ ABS అండి. సో
బ్రేకింగ్ అనేది చాలా బాగుంది. 300 mm ఫ్రంట్ డిస్క్ ఇచ్చారు. సో ఇనీషియల్ బైట్ కానీ బ్రేక్ ఫీల్, లీవర్ ఫీల్ కానీ చాలా బాగుందని చెప్పచ్చు. అసలు బండి ఎగురుతుందండి. దీనికోసమే కేటీఎం ఫేమస్ అయిందండి. అసలు ఇటువంటి రైడింగ్ ఎక్స్పీరియన్స్ వేరే ఏ బండి ఆఫర్ చేయలేదు. వాళ్ళకి Moto3లో ఉన్న ఎక్స్పర్టీస్ కానివ్వండి, డకార్ ర్యాలీలో ఉన్న లీడర్షిప్ కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళ ప్రొడక్షన్ మోటార్ సైకిల్స్లో ఆ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి మనకు ఆ ఎక్స్పీరియన్స్, ఒక ప్రాపర్ స్పోర్ట్ బైక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దానివల్లనే అసలు ఆ అడ్రినలిన్ రష్ కానివ్వండి, ఆ ఇంటెన్స్ ఫీల్ కానివ్వండి, అసలు భూమి బద్దలైపోయేటట్టు ఆ ఫీల్ వస్తుందండి. థ్రాటిల్ ఓపెన్ చేస్తే చాలు. చాలా బాగుంది. చాలా ఫైన్ ట్యూన్ చేశారు ఇంజిన్ని. BS6 కంప్లైంట్ ఇంజిన్, ఫ్యూల్ ఇంజెక్టెడ్ అండ్ లిక్విడ్ కూల్. సో ఇంజిన్ హీటింగ్ ఎక్కువ ఉండదు లిక్విడ్ కూలింగ్ ఉండడం వల్ల. ప్లస్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఉండడం వల్ల థ్రాటిల్ రెస్పాన్స్ చాలా క్లీన్గా, కన్సిస్టెంట్గా ఉంది. రిఫైన్మెంట్ చాలా బాగుంది అండ్ మైలేజ్ కూడా బెటర్గా ఉంటుంది. బండి మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మరి మన బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయేటట్టు కాదు, కానీ పార్ట్స్ అన్నీ ఎక్కువ శాతం లోకలీ అసెంబ్ల్డ్ కాబట్టి మనకి పార్ట్స్ కూడా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. ప్లస్ మనకి పార్ట్స్ అవైలబిలిటీ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే బండి ఆఫర్ చేస్తుందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. బండి కేకస్య కేకోభ్య అన్నమాట. సో ప్రియమైన సబ్స్క్రైబర్స్ తమ్ముళ్ళందరికీ రికమెండేషన్ ఏంటంటే, ఒకవేళ మీరు స్టూడెంట్ లైఫ్లో ఒక మంచి మోటార్ సైకిల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఇంకా బండి ఒక మాస్ సెంట్రలైజేషన్ కాన్సెప్ట్ ఎంత బాగుందంటే అసలు బ్యాలెన్సింగ్ పక్కాగా ఉందని చెప్పొచ్చు. కాలు కింద పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ 150 సెక్షన్ రేర్ టైర్ మంచి రోడ్ గ్రిప్ని ఆఫర్ చేస్తుంది. అది రేడియల్ రేర్ టైర్ అండి. సో మనకి వెట్ సర్ఫేసెస్లో కూడా మంచి రోడ్ గ్రిప్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అసలు కళ్ళు చెదిరిపోయే పవర్ అన్నమాట. సూపర్ అండి. సో ఇది డ్యూక్ 200 2021 మోడల్ BS6 వేరియంట్ BS6 మోడల్ ఒక రివ్యూ అనమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక రివ్యూలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎంత సిటీ ట్రాఫిక్లో కూడా మజా ఆఫర్ చేసే ఒకే బండి మన డ్యూక్ అనమాట. ఇలా వస్తుంటారు 7 ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.